దానికి బుద్ధి ఇవ్వడానికి ఆ తల్లి జగన్మాత సరస్వతి స్వరూపం ధరించింది. ఆ సరస్వతి గురించి చెబుతున్నాను విను. కణ్వ శాఖలో ఉన్నది ఇది. సరస్వతీదేవి ఎలాగ ఆవిర్భవించిందో, ఆవిడ్ని ఎలా పూజించాలో, ఏనాడు పూజిస్తే లాభమో కణ్వుడు అనే ఒక మహర్షి కణ్వ శాఖలో చెప్పాడు. అన్నిటికంటే సరస్వతీదేవి ఉపాసనకి మాఘ శుక్ల పంచమి, అంతకంటే సరస్వతీదేవికి మరింత ఉత్తమమైన తిథి లేదట. చాలామంది మూలా నక్షత్రంలో మాత్రము అప్పుడే పూజిస్తారు, తక్కిన వేళలో పూజించరు. అలా కాదు, అసలు సరస్వతికి మాఘ శుక్ల పంచమి విద్యారంభ దినంగా శుభప్రదమైన దినంగా చెప్పారు మొత్తం పురాణాలలో ఆగమాదులలో. తరువాత రెండవది ఈ దసరాల్లో వచ్చే ఆ సరస్వతీదేవి యొక్క తిథి అన్నమాట. కాబట్టి ఆనాడు ప్రాతకాలానికి పూర్వమే లేవాలట. మాఘ శుక్ల పంచమి నాడు పొద్దుటే లేవాలి, సూర్యోదయానికి ముందు లేవాలి. ఇంద్రియ నిగ్రహంతో పవిత్ర హృదయంతో అమ్మవారిని ఆరాధిస్తారు.